నమస్కారం. వెల్ల న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ పారా ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ప్రవేశానికి 13 మంది ఎంపిక. సఫల కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సిపై ఉచిత అవగాహన సదస్సు. డాక్టర్ పారా ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ప్రవేశ పరీక్ష ఆధారంగా సివిల్స్ ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. అర్హత సాధించిన 13 మంది విద్యార్థులను ప్రభుత్వ చీఫ్ విప్ క్యాంపు కార్యాలయంలో అభినందించి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, మంచి లక్ష్యం కోసం కలిసి వస్తున్న లక్ష్మయ్య ఐఏఎస్ స్టడీ సర్కిల్ అధినేత డాక్టర్ లక్ష్మయ్యను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఎంపికైన వారికి శిక్షణ పరంగా వారు చూసుకుంటున్నారని, వసతి, భోజనం శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో లక్ష్మయ్య వద్ద సివిల్స్, గ్రూప్స్ శిక్షణ తీసుకున్న అనేక మంది ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని, అదే బాటలో కొత్త వారు కూడా నడవాలన్నదే తన ఆకాంక్షగా తెలిపారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునేవారు మళ్లీ ఈ సమాజానికి ఉపయోగపడాలనేదే తన కోరిక అన్నారు. జీవితాల్లో స్థిరపడిన తర్వాత ఆదాయంలో కొంత సేవకు ఇవ్వడం, నిజాయితీగా ఉండడం, ఇతరులకు సహాయకారిగా ఉండడం ముఖ్యమన్నారు. ఇప్పుడు నేర్చుకుంటున్న వారికి మళ్లీ 6 నెలలు, ఏడాదికి పరీక్షలు ఉంటాయని, ప్రతిభ ఆధారంగానే కొనసాగింపు ఇస్తామన్నారు. ఎక్కడ ఉన్న మంచి వ్యక్తిత్వంలో 13 మందికి సేవ చేసేలా ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ఆప్యాయంగా పలకరించి అభినందించారు. ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ అయినందుకు అభినందనలు. అందరూ క్వాలిఫై అయినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీ కెరీర్లో ఒక మొదటి మెట్టెక్కారు. ముందు దీన్ని మీ ఎగ్జామ్ రాసి దీనిలో క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాగా కష్టపడి చదవండి, ప్రిపేర్ అవ్వండి, సాధించండి. సో మనం ఐఏఎస్ గోల్ పెట్టుకుంటే కొంతమంది ఐఏఎస్లో సెలెక్ట్ అవుతారు. అది మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్గా రకరకాల ఆపర్చునిటీస్ వస్తాయి. గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, ఆర్డీఓ ఈ రేంజ్లో పోస్టులు ఉంటాయి. సో చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. ఒకటి మిస్ అయితే ఇంకోటి మిస్ అయితే ఇంకోటి. 100% లక్ష్మీ గారు అన్నట్టు ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అంటే మీ యొక్క నాలెడ్జ్ స్ట్రెంగ్త్ని బట్టి మీరు కొంతమంది ఐఏఎస్లో, కొంతమంది గ్రూప్ 2 ఎగ్జామ్స్లో, ఇట్లా గ్రూప్ 1 ఎగ్జామ్స్లో రకరకాలుగా మీరు క్వాలిఫై జాబ్స్లో చేరేటువంటి అవకాశం ఉంది. సో మీ పేరెంట్స్ మీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. అట్లాగే ముఖ్యంగా మీరు అంటే శివశక్తి ఫౌండేషన్ ద్వారా సహకారం తీసుకునే వాళ్ళు మళ్ళీ ఈ సమాజానికి ఉపయోగపడే వాళ్ళుగా మీరు తయారవ్వాలని నా కోరిక. అంటే కొంతమంది కుటుంబానికే పరిమితం అవుతారు. ఇంకా అంటే ఆ కుటుంబం కోసం సంపాదించడం, కుటుంబం కోసం నిలబడటం, అది ఒక లెవెల్. ఇది నెక్స్ట్ లెవెల్. మీరు సమాజం కోసం నిలబడటం, మళ్ళీ మీరు సక్సెస్ అయ్యి మీరు సంపాదించిన దాంట్లో కొంత మళ్ళీ సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టడం, అలాగే నిజాయితీగా ఉంటాం, లైఫ్లో మంచి హానెస్ట్ ఆఫీసర్గా ఉంటాం, 10 మందికి ప్రజలందరికీ మంచిగా సర్వీస్ చేయటం, సేవ చేయటం. మీరు ఏ జాబ్ చేసినా, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా, ప్రైవేట్ సర్వీస్లో ఉన్నా, ఎక్కడున్నా ఎదుటి వాళ్ళని మంచిగా అర్థం చేసుకొని వాళ్ళకి మీరేం సహాయం చేయగలరో చేయటం, ఇవన్నీ చాలా ముఖ్యం. ఏదైనా సరే ఒకటి మీరు గోల్ పెట్టుకుంది రాలేదని నిరాశపడద్దు. నేను అనుకున్న లెక్చరర్ అవ్వాలనుకున్నాను, ఒక టైంలో అవ్వలేకపోయాను. ఒక టైంలో మిలిటరీకి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేకపోయాను. ఒక టైంలో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకున్నా చేయలేకపోయాను. ఒక టైంలో కండక్టర్ జాబ్ ట్రై చేశాను, రాలేదు. సో అన్నీ భగవంతుడు మన మంచి కోసం చేస్తాడు. సో అందువలన ఏది రాలేదని నిరాశపడద్దు. మళ్ళీ పట్టుదలగా మంచిగా మీరు ఒక మంచి వ్యక్తిత్వంతో ముందుకెళ్ళటం, మంచి విజయాలు సాధించడం, 10 మందికి సేవాభావంతో పనిచేయటమే ముఖ్యం. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ జాబ్లో ఉన్నా సరే ప్రేమగా సర్వీస్ చేయండి, 10 మందికి ఉపయోగపడే విధంగా మీ సేవలు అందించండి. అది నా కోరిక. ముఖ్యంగా ఇది మెరిట్. మళ్ళీ 6 మంత్స్కి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి, 1 ఇయర్కి ఒకసారి ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 1 ఇయర్ టెస్ట్లో మళ్ళీ క్వాలిఫై, ఇప్పుడు ఫస్ట్ క్వాలిఫైయర్ కాబట్టి దీంట్లో ముందు ట్రైనింగ్లో ఎంట్రీ దొరికింది. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి. దానిలో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ మీద కంటిన్యూషన్ ఇవ్వడం జరుగుతుంది.
కొంతమంది పర్ఫామ్ అవ్వలేకపోతారు, వాళ్ళని ఇంకా మళ్ళీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటమే. పర్ఫామ్ అయిన వాళ్ళని మళ్ళీ దీనికి నెక్స్ట్ దానికి ప్రమోట్ చేస్తారు. ఒక 1 year బాగా చేస్తే మళ్ళీ ఎగ్జామ్స్ మీరు బాగా మార్కులు సాధిస్తే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ప్రమోట్ అవుతారు. సో బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ముఖ్యంగా మార్కులు తక్కువ వచ్చినాయని లేదా ఇంకో దాంట్లో క్వాలిఫై లేదని ఎప్పుడు లైఫ్లో నిరాశపడద్దు. ఎక్కడున్నా ఒక మంచి వ్యక్తిత్వంతో 10 మందికి సేవ చేయడంలో మీకు భగవంతుడు ఇచ్చిన అవకాశంలో మంచిగా సేవ చేయండి, కుటుంబానికి అండగా ఉండండి, సమాజంలో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుతున్నాను. సో క్వాలిఫై అయిన అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, దీంట్లో లక్ష్మయ్య గారు స్టడీస్ సంబంధించినవి, కోచింగ్ సంబంధించినవి వారు చూసుకుంటారు. అకాడమీ తరఫున వారు సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా ఫీజు తీసుకోకుండా వారు మీకు చేస్తున్నారు. అయితే ఫుడ్ కోసం, ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం మేము శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఎవరైతే మీరు చదువుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఓకే, చాలా సంతోషం. మీలాంటి మంచి పిల్లలకి సపోర్ట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో భావితరాలకి అండగా నిలబడాలని, మీరు ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు మీకు కావాల్సినటువంటి శక్తి, నాలెడ్జ్, మీకేం కావాలో ఆ నాలెడ్జ్ని, శక్తిని భగవంతుడు ఇవ్వాలని, మీరు అనుకున్న ఆశయాలు నెరవేర్చాలని భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తల్లిదండ్రులు తెలిసినటువంటి వాళ్ళు పోయి ఎక్కడో ఢిల్లీలోనో హైదరాబాద్లోనో వాళ్ళు కోచింగ్ తీసుకుంటారు. తెలియనటువంటి పిల్లలకి పోనీ తెలుసుకుని చేద్దామంటే రిసోర్సెస్ లేనటువంటి పిల్లలకి చేయాలన్నటువంటి ఒక తపనతోటి మా ఆంజనేయులు గారు మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కనీసం ఒక 10 మంది పిల్లలకి హెల్ప్ చేద్దామని చెప్పి ఒక 30 నెలల పాటు, అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు, ఎందుకంటే సివిల్ సర్వీస్ మీకు తెలియదు కాదు, ఇది ఒక్కరోజు 2 నెలలు 3 నెలలు 4 నెలలు చేస్తే వచ్చేటువంటి ఎగ్జామినేషన్ కాదు. ఇది మీ ప్రవర్తనలో, మీ పర్సనాలిటీలో మార్పును తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మన పద్ధతులు, మన అలవాట్లు కూడా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనం చేయాల్సినటువంటి అవకాశం, పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది ఒక 3 సంవత్సరాలు మనం చేస్తే కానీ మధ్యలో వదిలిపెడితే కుదరదు. సో దానికోసం నిన్న మీ అందరితోటి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఇక్కడ మీరు నాకు సెల్ ఫోన్ కావాలనంటే ఇచ్చేటువంటి కార్యక్రమం కుదరదు. మీరు అన్నిటికీ దూరంగా ఉండి, ఐసోలేటెడ్గా ఉండి, టీచర్ ఏం చెప్తున్నారు, మీరేం చేస్తున్నారు, చేస్తున్నటువంటి తప్పులేంటి, దాన్ని రెక్టిఫై చేసుకోవడం ఎలాగా, ముందుకు ఎలా సాగాలి, ఇంతనే కార్యక్రమం. ఇక్కడ నేను తెలుగు అకాడమీకి ఒక 21 పుస్తకాలు రాశాను. ఒక పుస్తకం ఏంటంటే చిన్న బుక్లెట్, వుడ్ యూ లైక్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ అనేటువంటి ఒక బుక్ రాశాను. దాంట్లో మొట్టమొదటి సెంటెన్స్ ఏంటంటే, సివిల్ సర్వీస్ సాధించడం అని అంటే 10th క్లాస్ కన్నా సులభం అని మొదలుపెట్టి రాశాను. 10th క్లాస్ కన్నా సులభం అని అంటే ఎలా కాదు, ఇక్కడ 10 మంది 1000 మంది అనేటువంటిది కాదు. ఇక్కడ ఆయన 1000 మందితో మీటింగ్లో మాట్లాడేటువంటి మనిషి వచ్చి సగం మందిని నేను ఐఏఎస్ ఐపీఎస్గా నేను తీసుకుని వచ్చి మీ ముందు నిలబెడతాను అని చెప్పి ఆయన మనుషులు. అండ్ నా పేరు మల్లీశ్వరి బాయ్. నేను గొంపల్ తండా నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు రాములు నాయక్ గారు, నా హస్బెండ్ పేరు శ్రీరామ్ నాయక్ గారు. నేను మారుమూల ప్రాంతం నుంచి వచ్చాను. మాకు ఎంతో చదువుకోవాలని ఉంటుంది కానీ రిసోర్సెస్ ఉండవు. బట్ ఇలాంటి ఫౌండేషన్ ఉండడం వల్ల ఏంటంటే మేము కూడా ఏదో ఒకటి చెయ్యాలి అన్న మా థాట్ని, మేము ఎప్పుడైనా సక్సెస్ అవుతామన్న ఒక ఆస్పిరేషన్ అనేది మాకు ఉంటుంది. మాకు ఫినాన్షియల్ రిసోర్సెస్ లేకపోయినా ఇలాంటి ట్రస్ట్ మాకు హెల్ప్ చేయడం వల్ల మేము ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం. నేను ఒక ఐఏఎస్ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను, డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే చదివాను సార్. నాకు ఇంటర్ 10th లో 8.5 వచ్చినాయి సార్, ఇంటర్లో 8.9 వచ్చినాయి, డిగ్రీలో 83% సార్. ఆఫ్టర్ మ్యారేజ్ అయినాక నేను డిగ్రీ చదివాను సార్. తర్వాత అవకాశించినందుకు థ్యాంక్స్ సార్. మా నాన్నగారు కూలి పని చేస్తారు సార్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చాలా కలగా ఉన్నాయి సార్. కానీ మా నాన్నకి రీసెంట్గా హెల్త్ బాగాలేక కోచింగ్ ఇప్పించలేక ఇంటి దగ్గరే ఉండి ఓన్గా చదువుకుంటున్నాను సార్. అయితే ఈ పోస్టు మాకు ఒక బ్రదర్ షేర్ చేశారు సార్. అయితే చూద్దాము, ఒక అవకాశం ఇచ్చారు కదా సార్ అని చెప్పేసి నేను నా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను సార్. సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది సార్. మాకు సపోర్ట్ చేసి మీరు ఒక ప్రోగ్రామ్ ఇలా చేసి మా అందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు సార్. అందుని బట్టి మీకు ఎంతో రుణపడి ఉన్నాను సార్. ఖచ్చితంగా మేము అందరం ఆఫీసర్స్ అయి మీ పేరు నిలబడతాం సార్. ఆ స్థితిలో ఉండాలి అని నా బిడ్డ ఎప్పుడు కోరుకునేవాడు సార్. మా నాన్న
నాన్నగారి కోరిక ఎప్పటికైనా నేను తీర్చాలనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని మీ ద్వారా నేనైతే పొందుకున్నాను సార్. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మీరైతే ఇంత అవకాశాన్ని మా అందరికీ ఇచ్చారు సార్. అందుని బట్టి మీకు చాలా థ్యాంక్స్. హిందీ భాష ప్రావీణ్యులుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు, వినుకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారి యొక్క విద్యాభ్యాసంతో పాటు అదనపు అర్హతగా 8 మంది విద్యార్థులు హిందీ భాష ప్రవీణ పూర్తి చేసుకుని హిందీ ఉపాధ్యాయులగుటకు అర్హతని సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు హవీలా తెలియజేశారు. అర్హత సాధించిన వారిలో ఎస్కే మొహమ్మద్ ఇర్ఫాన్, బి పినేహాస్, సిహెచ్ కోటేశ్వరరావు, టి ప్రసాద్, పి రవికుమార్, కె ధనుష్, పి రామ్ చరణ్, బి రవికిరణ్లను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి హవీలా శాలువాలతో సత్కరించి సర్టిఫికేట్స్ అందజేశారు. ఇందులో భాగంగా కృషి చేసిన హిందీ ఉపాధ్యాయులైన బి సుదర్శన్కు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. డిఎస్సిలో విజయం సాధించాలంటే సడలని పట్టుదలే పెట్టుబడిగా ప్రిపరేషన్ కొనసాగించాలని కృష్ణవేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ యోగి అన్నారు. సఫలా కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సిపై ఉచిత అవగాహన సదస్సు స్థానిక కొత్తపేటలోని కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో జరిగింది. ఈ సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అభ్యర్థులు నిరంతరం శ్రమిస్తూ తమ కళని సాకారం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ పి సీతారాంబాబు, అధ్యాపకులు జి గోవిందు, కె ప్రసాద్ బాబు, ఎం కోటేశ్వరరావు, ఏకేవి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మండలం శ్రీ మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా గత 4 రోజులుగా మక్కెన చినరామయ్య ఆడిటోరియం నందు వేలాది మంది భక్తులు ప్రజల సమక్షంలో ఒంగోలు జాతి 6 పళ్ల సైజు విభాగం ప్రదర్శనలో 930 కేజీల బండలాగుటకు 14 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల నందు గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, 4వ బహుమతులు గెలుచుకున్నారు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.